నమస్కారం అండి. రేపు జూలై 4వ తేదీ శనివారం. ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైన రోజుగా భావించే క్షీణ చంద్రుడి పంచమి తిథి. అంటే మనకి కృష్ణపక్ష పంచమి అన్నమాట. ఈ ప్రత్యేకమైన తిథి రోజున శ్రీ వారాహి దేవిని భక్తి శ్రద్ధలతో స్మరించిన మన ఇంట్లో ఒక చిన్న దీపారాధన చేయటం ఎంతో శుభప్రదమని అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు పేర్కొంటున్నాయి. అసలు ఈ రోజున వారాహి అమ్మవారిని ఆరాధించటం వల్ల జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయని భక్తులు నమ్ముతారో నేను ఇక్కడ బోర్డు మీద ఒక్కో పాయింట్ రాసి చూపిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురవుతున్న ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, ప్రశాంతత లేకపోవటం, చేసే ప్రతి పనిలో తీవ్రమైన ఆలస్యం అవ్వటం, మనసులో మనకి తెలియని భయాలు, ఆందోళనలు వంటి సమస్యల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ పవిత్రమైన రోజును భక్తితో ఎలా వినియోగించుకోవాలో మన పెద్దలు, అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. వారాహిదేవి అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, భక్తులను ప్రతి ఆపద నుంచి రక్షించే దివ్యమాతగా ఆరాధిస్తాం. పూర్తి భక్తి అలాగే విశ్వాసంతో ఆమెను ప్రార్థించిన వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా శనివారం వచ్చిన ఈ పంచమి తిథి రోజున అమ్మవారిని స్మరించిన, ఇంకా మన ఇంటి పూజా మందిరంలో ఈ ఒక్క దీపాన్ని వెలిగించడం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇల్లంతా కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో ఐకమత్యం, సౌభాగ్యం, అభివృద్ధి పెరుగుతాయి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. మీరు ఆర్థికంగా ఒక మంచి పొజిషన్కి రావడానికి అనేక మార్గాలు, అనేక అవకాశాలు మీకు లభించి తీరుతాయని కూడా పండితులు చెప్తున్నారు. చాలామంది తలరాత మారుతుంది అనే మాటను ఆధ్యాత్మిక భావంతో చెప్తుంటారు. దాని అర్థం ఒక్క రోజులో అద్భుతాలు జరిగిపోతాయని కాదండి. భక్తితో మనం చేసే ప్రార్థన మొదట మన మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, సానుకూల ఆలోచనలను కలిగిస్తుంది, మరియు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుందని కూడా విశ్వసిస్తారు. ఆ ధైర్యమే మన జీవితంలో కొత్త అవకాశాలకు దారితీస్తుంది. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున శ్రీ వారాహి దేవిని భక్తిపూర్వకంగా స్మరించి మీ శక్తికి తగ్గ విధంగా ఒక దీపాన్ని వెలిగించి ఆమె అనుగ్రహాన్ని కోసం ప్రార్థించండి. మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతి కోసం మనస్ఫూర్తిగా కోరుకోండి. భక్తితో చేసే ప్రతి ప్రార్థన మనలో ఆశని, ధైర్యాన్ని, సత్సంకల్పాన్ని పెంచుతుంది. ఇక్కడ బోర్డు మీద నేను రాసిన ఈ విషయాలు కేవలం పాయింట్లు కావు. జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురవుతున్న ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం, చేసే పనుల ఆలస్యం మరియు మనోభయం వంటి సమస్యల నుంచి బయటపడాలని కోరుకునేవారు ఈ రోజున భక్తితో ఎలా వినియోగించుకోవాలో చెప్పే సాంప్రదాయాలు ఈరోజు వీడియోలోనండి. వారాహి అమ్మవారిని ఎలా స్మరించుకోవాలి, మన ఇంట్లో వారాహి అమ్మకి ఈ విధంగా పూజ చేయటం వల్ల మనకున్న ఆర్థిక నష్టాలు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ ఏ విధంగా మనం తొలగించుకోవచ్చో అనేది తెలుసుకుందాం. మీరు ఎంత కష్టపడినా డబ్బు అనేది చేతిలో నిలబడటం లేదా? అప్పుల బాధలతో సగం జీవితం నరకంలా మారిపోయిందా? లేదా మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునే శత్రువులు, నరదిష్టి మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఈ సమస్యల నుంచి బయటపడాలి అని మీరు అనుకుంటే ఇప్పుడు చూపించే ఈ దీపారాధన చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి మీ జీవితంలోంచి. ఇప్పుడు నేను బోర్డు మీద రాసిన ఈ పాయింట్లన్నీ పూర్తయ్యాయి కదా. ఒక్కో పాయింట్ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుని ఆ విధంగా చేసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇక బోర్డు మీద రాసిన పాయింట్స్ ప్రకారం చూసుకుంటేనండి, ఫస్ట్ పాయింట్ వారాహిదేవి అనుగ్రహం, ఆధ్యాత్మిక నమ్మకాలు. మన సాంప్రదాయంలో వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా, అలాగే భక్తుల్ని కాపాడే శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తాం. వారాహి అమ్మ సప్త కన్యల్లో ఒకరిగా పరిగణించబడుతుంది. ఆమెని పూజించడంలో జీవితంలో అనేకమైన అద్భుత ప్రయోజనాలు మరియు శక్తి అందిస్తుంది. సప్తకన్యలలో అత్యంత శక్తివంతమైన వారాహి అమ్మ భక్తుల కష్టాలను తక్షణమే తీర్చగల తల్లిగా పరిగణించబడుతుంది. పంచమి తిథుల్లో వారాహి అమ్మను పూజించడం ద్వారా ఒకటి లేదా రెండు కాదు, అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మనస్ఫూర్తిగా నమ్మకంగా ఆమెను ప్రార్థిస్తే మనలో తెలియని ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి అని చాలామంది అనుకుంటారు.
అది వారి జీవితంలో జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం భక్తితో చేసే ప్రార్థన మొదట మన ఆలోచనలను సానుకూలంగా మారుస్తుంది, మనం సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, అదే మన జీవితంలో కొత్త విజయాలకు దారితీస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇక రెండవది వచ్చేసండి శత్రు బాధలు, దిష్టి దోషాల నివారణ. జీవితంలో మనకు తెలిసిన శత్రువుల కంటే వెనుక ఉండి కుట్రలు చేసే తెలియని శత్రువులే ఎక్కువ. మన ఎదుగుదలను చూసి కుళ్ళుకునే వారి నరదిష్టి, అసూయ వల్ల కొన్ని కుటుంబాలు ఒక్కోసారి రోడ్డును పడతాయి. శాస్త్రాల ప్రకారం వారాహి అమ్మవారు శత్రువులను నాశనం చేసే సేనాధిపతి. అందుకే మిమ్మల్ని చుట్టుముట్టిన దుష్ట శక్తులు, మాంత్రిక ప్రయోగాలు లేదా తీవ్రమైన నరదిష్టి వంటి అడ్డంకుల్ని తొలగించుకోవటానికి ఈ కృష్ణపక్ష పంచమి తిథిని అత్యంత శక్తివంతమైన రోజుగా పండితులు చెప్తున్నారు. అమ్మవారిని స్మరిస్తే మనపై కుట్ర చేసేవారి ఆలోచనలే బలహీనపడతాయి అని కూడా పండితులు అంటున్నారు. రుణ విముక్తి, ఆర్థిక అడ్డంకుల తొలగింపు. ఏంటంటే ఈ రోజులలో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అప్పుల బాధ. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవదు, ఎట్నుంచి వస్తుందో తెలియదు, కానీ డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ తీరని రుణ బాధలతో సతమతమయ్యే వారికి వారాహి అమ్మవారి ఆరాధన ఒక గొప్ప మార్గం. అమ్మవారు భూమికి అధిపతి కాబట్టి ఆర్థిక అడ్డంకుల్ని తొలగించి స్థిరాస్తులు కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ పంచమి తిథి రోజున ఇంట్లో దీపం పెట్టి వారాహి కవచాన్ని పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా పండితులు చెప్తున్నారు. అలాగే 4 కోర్టు ఆస్తి వివాదాల్లో సానుకూలత. కొన్నిసార్లు భూమి లేదా ఆస్తి తగాదాల వల్ల కోర్టు కేసులు ఏళ్ల తరబడి మానసిక ప్రశాంతతను లేకుండా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న అలాంటి వివాదాల నుంచి బయటపడటానికి శనివారం వచ్చే పంచమి రోజున అమ్మవారికి దీపారాధన చేయటం విశేషం. వారాహిదేవి అనుగ్రహం ఉంటే ఎంతటి క్లిష్టమైన సమస్యలైనా సరే మనకు అనుకూలంగా మార్పులు వచ్చి న్యాయం చేకూరుతుందని భక్తుల బలమైన నమ్మకం. అది కూడా న్యాయమైన కోరికలు మాత్రమేనండి. 5 మనోభయం, ఆందోళన నుండి ఉపశమనం. చాలా మందికి లోపల ఒక తెలియని భయం ఉంటుంది భవిష్యత్తు గురించి. ఇక ఆందోళన, చిన్న విషయాలకే కంగారు పడటం, రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం, చెడు కలలు రావటం వంటి సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుంటాయి. వరాహిదేవి భయ నివారిణి అంటారు. ఈ కృష్ణపక్ష పంచమి నాడు అమ్మవారి నామాన్ని స్మరిస్తే మనసులో భయాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనాభివృద్ధి, కుటుంబంలో సుఖశాంతులు. 6. డబ్బు ఒకటే ఉంటే సరిపోదు, కుటుంబంలో ప్రశాంతత, సుఖ సంతోషాలు ఉండాలి. ముఖ్యంగా అండి శనివారం వచ్చే ఈ పంచమి తిథి రోజున అమ్మవారిని స్మరించి మన పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా ఇల్లంతా సానుకూల వాతావరణంతో నిండిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పార్థాలు తొలగిపోయి ఐకమత్యం, ఆరోగ్యం, సౌభాగ్యం పెరుగుతాయి. ఇక ఒక దీపం 5 ఆకులండి లేదా ప్రత్యామ్నాయం. ఏంటంటే ఈ పూజలో 5 అనే సంఖ్య చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది పంచమి తిథిని సూచిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం వారాహి అమ్మవారికి మరియు కాలభైరవుడికి ఘాటైన ఔషధ గుణాలు, క్షార గుణాలు కలిగిన వస్తువులంటే చాలా ఇష్టం. అందుకే ఈ పూజలో 5 వాము ఆకులు వాడుతుంటారు. ఒకవేళ మీకు వాము ఆకులు దొరకకపోతే అస్సలు కంగారు పడకండి. మన ఇంట్లో సులువుగా దొరికే తమలపాకులు లేదా మిరియాలతో ఈ పవర్ఫుల్ దీపాన్ని ఎలా పెట్టాలో ఈ వీడియోలో నేను మీకు ప్రాక్టికల్గా వెలిగించి చూపిస్తాను. అలాగే 8వ పాయింట్ అండి, సరైన పూజకు సరైన ఉత్తమ సమయాలు. జూలై 4వ తేదీ శనివారం నాడు ఖచ్చితంగా పంచమి తిథి మధ్యాహ్నం 12:41కి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం మధ్యాహ్నం 1:31 వరకు ఉంటుంది. అయితే ఈ దీపారాధన చేయడానికి అత్యంత ఉత్తమమైన సమయం ఏమిటంటే శనివారం సాయంత్రం ప్రదోష సమయం, అంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల తర్వాత కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇంట్లో ఉన్న పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎవరైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఇక మనకి వామాకు అనేదండి అందరికీ దొరకదు, సహజంగా కొంతమందికే ఉంటుంది. లేని వారు మనం ముందుగా చెప్పుకున్నట్టు తమలపాకుల్ని తీసుకోండి. నేను మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి తమలపాకుల్ని 5 అక్కడి నుంచి తెచ్చుకున్నానండి. మీరు కూడా తమలపాకుల్ని ముందే తెచ్చి పెట్టేసుకోండి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆకులండి నీట్గా ఉండాలి, దుమ్ము ధూళి ఉండద్దు, చిరిగిపోయి ఉండద్దు. ఆ తర్వాత మీరు చక్కగా ఇంత గంధం తీసుకొని అందులో నీళ్ళని కలిపి పెట్టండి. మనము ఈ దీపాన్ని వెలిగించుకోవటానికండి మనకి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. తీసుకొని దాన్ని చక్కగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మధ్యలో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అండి గంధం రాసి పసుపు చల్లండి. దాని తర్వాత అండి మీరు ఒక కుంకుమ బొట్టును పెట్టండి. పెట్టిన తర్వాత అలాగే ప్లేట్కి చుట్టూ కూడా అండి మీరు కుంకుమ, పసుపు, గంధం బొట్లని పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం ప్లేట్ చుట్టూ కూడా
ఈ విధంగా మీరు పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే తమలపాకులను కడిగి తీసుకున్నారు కదా, ఒక తమలపాకుని చేతిలోకి తీసుకొని ఆడవైపు కాకుండా చివరి వైపుకేనండి ఈ పసుపుని కొద్దిగా నీళ్లతో తడుపుకొని దాని మీద రాసేయండి రౌండ్గా. రాసేసిన తర్వాత మీరు ఇందులో చూపిస్తున్నట్టుగా రాసేసుకోండి. రాసుకున్న తర్వాత కుంకుమ బొట్టు అనేది పెట్టేసుకోండి. ఇలా మీరు ప్రతి ఆకునన్నమాట, అంటే ఈ 5 ఆకుల్ని మనం కోసుకొచ్చుకున్నాం కదా, ఈ 5 ఆకులను అనమాట ఈ విధంగానే పసుపు రాసుకోవాలి. కుంకుమ బొట్టు అనేది మనం పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటేనండి, ఇది మామూలుగా నేను అట్లా పెట్టాను, ఇలా పెట్టుకోవాలి. అసలు అయితే కాడలు లోపల వైపు పెట్టి చివర్లేమో ప్లేట్కి బయట వైపు వచ్చేటట్టు మీరు చక్కగా పెట్టేసుకోండి. మొత్తం 5 ఆకుల్ని కూడండి మర్చిపోకుండా ఇలా పెట్టుకోండి. కాడలు మట్టుకు ఉండాలండి, ఎందుకంటే మనం పెట్టే దీపం అనేది కూడా ఈ కాడల మీదే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం 5 ఆకులకి రాసుకోండి. రాసుకొని మీరు శుభ్రంగా చుట్టూ రౌండ్గా షేప్ వచ్చేటట్టు పేర్చుకోండి. ఈ ఆకుల్ని ఎట్లా పడితే అట్లా పెట్టుకోకూడదు, మనం రౌండ్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా కాడలన్నీ మధ్యలోకి రావాలి. ఆకు చివర్లు మటుకు ఈ ప్లేట్కి బయట వైపుకి వెళ్ళాలి. ఇందులో చూపించినట్టుగా మీరు ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ 5 ఆకుల మీద పసుపులు రాసి ఇవన్నీ పెట్టిన తర్వాత అండి, వీటికి మనం గంధం పెట్టాల్సిన అవసరం లేదు, పసుపు ఒకటి రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ 5 ఆకుల్ని ఇలా పెట్టేసిన తర్వాత మనకి దీపం వెలిగించడానికి మట్టి ప్రమిద కావాలండి. పరిహారాల కోసం మేము ప్రమిదల్ని వేరే పెట్టుకున్నాము, ఆ ప్రమిదల్నే వాడతాం అనమాట. ఈ మట్టి ప్రమిదను కూడా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా పసుపు, కుంకుమ, బొట్లు, గంధము అన్నీ పెట్టేసుకోండి. ఈ విధంగా మనం మొత్తం అండి ఏర్పాటు చేసుకున్నాక వత్తుల్ని పెట్టుకోవాలి దీపంలో. పెట్టుకున్న తర్వాత మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె అండి, లేకపోతే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసేసుకోండి. ప్రమిదలో వత్తేసుకొని చక్కగా ఈ నూనెని, నేనైతే నువ్వుల నూనె వేసుకున్నానండి, ఇంట్లో పూజా దీపం ఉంటుంది కదా అదే వాడేశాను. ఇలా వాడిన తర్వాత వత్తినంతా కూడా అండి నూనెలో కరెక్ట్గా తడిసేటట్టు చేసి మీరు పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటేనండి, మీరు దీపాన్ని వెలిగించాలన్నమాట. ఎందుకు మనం ఈ దీపాన్ని వెలిగిస్తున్నాము? రేపు పంచమి రోజు వారాహి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించాలి. మన దగ్గర వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఏ ఫోటో ఉంటే దేవుడి గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందైనా వెలిగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వెలిగించే దీపంలోకి వారాహి అమ్మవారు వస్తారు అని కూడా పండితులు అంటున్నారనమాట. ఏంటంటేనండి, ఈ దీపం అనేది తమలపాకుల దీపం ఇంట్లోనండి ఆర్థిక ఇబ్బందులున్నా, అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలన్నా ఈ దీపం అనేది మనం వెలిగించుకుంటే చాలా అంటే చాలా శుభాలు అనేవి అయితే మన ఇంట్లో జరుగుతాయని కూడా పండితులు చెప్తున్నారు. అది రేపు శనివారం రోజు పంచమి. ఈ పంచమి టైంలో కనుక మనం ఈ విధంగా వారాహి అమ్మకి ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే అమ్మవారు వచ్చి ఆ వెలుగులో కూర్చుంటారు అని కూడా చెప్తున్నారు పండితులు. ఒకవేళ మీ దగ్గర కనుక తమలపాకులు లేకపోతేనండి, మీరు ఇంకొక దీపాన్ని కూడా వెలిగించవచ్చు అనమాట. ఏమిటంటే మిరియాల దీపం. అమ్మవారికి, వారాహి అమ్మవారికి ఘాటైన మిరియాలంటే చాలా ఇష్టం. శత్రు బాధలు, పోటు సమస్యలు, దిష్టి దోషాలు ఉన్న వారికి ఇది రామబాణంలాగా పనిచేస్తుంది అనమాట. దీనికి మనకు కావాల్సినవి 5 మిరియాలు కావాలండి. దీనికోసం మనం తీసుకోవాల్సింది ఖచ్చితంగా 5 మిరియాలు అనమాట. ఈ ప్రమిదని కూడా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పసుపు, కుంకుమ బొట్లు అనేవి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అండి ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలన్నమాట. మీరు ఈ తెల్లటి వస్త్రాన్ని ఇందులోనే మనం దీపాన్ని వెలిగించాలి. ఎలా అంటే కనుక ఈ 5 మిరియాలనండి, లేదా 11 మిరియాలు మీ సమస్యను బట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా తెల్లటి వస్త్రంలో పెట్టి దీన్ని మూటలాగా కట్టండి. కట్టిన తర్వాత మీరు దాన్ని చక్కగా ఈ విధంగా రౌండ్గా చుట్టేసేయండి. అయితే మనం ఈ విధంగానే చుట్టేసి పెడితే కనుక ఆగదు కదండి మనకి. ఇక ఏంటంటే విడిపోతుంది. అలా విడిపోకుండా ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా రౌండ్గా తిప్పేసండి. పెట్టేసుకున్న తర్వాత ఇంకొక ట్రిక్ కూడా ఉందండి, అది కూడా చెప్తాను. ఏం చేస్తారంటే మీరు ఒక తెల్ల దారం తీసుకోనండి, దాన్ని ఈ విధంగా చుట్టూ చుట్టేసేయండి. ఇది కింద వైపు మూటకి ఇట్లా పైకి వత్తిలాగా పెట్టాం కదా, దానికి చివర్లో వదిలేసేయండి. వదిలేసి ఇందులో చూపించినట్టుగా ఈ విధంగా మీరు చక్కగా చుట్టేసేయండి దారాన్ని. చుట్టేసిన తర్వాత ఆ దారాన్ని మీరు కట్ చేసేయండి.
కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటేనండి, ఈ విధంగా చేసామనుకోండి, అప్పుడు మిరియాలనేవి బయటికి రావన్నమాట. మనం ఏంటి పెట్టేది వస్త్రంలో కలిపి పెట్టాలి కదా! ఈ విధంగా వస్త్రంలోనే ఉంటాయన్నమాట. ఇది వెలుగుతున్నంత సేపు. ఈ విధంగా చుట్టి పెట్టేసినంక మీరు ప్రమిదలో పెట్టేయండి ఈ మూటని. అలా పెట్టిన తర్వాత మీరు ఆవు నెయ్యి కానీ, లేదా నువ్వుల నూనె కానీ ఉంటే, ఈ విధంగా ప్రమిదలో పెట్టాక నూనెని ఆ మూట మీద చక్కగా తడిసేటట్టు మొత్తం పెట్టేసేయండి. ఏసేయండి నూనెని. వేసిన తర్వాత అండి ఇగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అండి మొత్తం తడవాలండి క్లాత్ తడవకుండా ఉండకూడదు. కాబట్టి కొంచెం శ్రద్ధగా చూడండి ఈ విషయంలో. కొద్దిగే కదా తడవకుండా ఉంటే ఏమవుతుందిలే అని పెట్టకండి. మొత్తం క్లాత్ అనేది మనం పోసిన నూనెలో కానీ లేకపోతే నెయ్యిలో కానీ తడవాలి. ఈ విధంగా చేతితోనైనా సరే చక్కగా మొత్తాన్ని తడిపేసేయండి. ఎక్కడ కూడా తడి పొడి ఉండకూడదనమాట మనం పెట్టేది. మీరు ఈ విధంగా మొత్తాన్ని పోసి దీన్ని సాయంత్రం అండి, శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత అనమాట మీరు మీ పూజ గదిలో ఈ దీపాన్ని వెలిగించి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలన్నమాట. అప్పుడు మీకున్న కష్టాలు, సమస్యలు ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండి మీ సంకల్పము అది అంతా కూడా చక్కగా అండి మీరు అమ్మవారికి చెప్పేసుకోండి. ఈ విధంగా మీరు అండి మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వెలిగించుకోవాలన్నమాట. మీరు ఈ ఏంటంటే మనం మొత్తం కంప్లీట్‌గా తడిపితే చక్కగా వెలుగుతుందండి. లేకపోతే అది క్లాత్ కాలినట్టు అట్లా రాకూడదు. అందుకనే మొత్తం మీరు నీట్‌గా ఎక్కడ తడి పొడి లేకుండా క్లాత్‌ని మొత్తం శుభ్రంగా ఆవు నెయ్యిలో గానీ, లేదా దీపారాధన నూనెలో కానీ, అదే నువ్వుల నూనెలో కానీ మీరు తడిపేసేయండి. తడిపేసిన తర్వాత ఇలా వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత అండి మీరు ఏం చేస్తారు అంటే కనుక ఈ 2 దీపాల్లోనండి మీకు ఏది వీలైతే ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీపంతో పాటు అమ్మవారికండి ఈరోజు దానిమ్మ పండ్లలో కొద్దిగా అంటే దానిమ్మ పండు గింజల్లోనండి కొద్దిగా తేనె కనిపనమాట నైవేద్యం పెడితే ఇది వారాహిదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం అని కూడా పండితులు చెప్తున్నారు. అయితే మనం ఈ 2 పెట్టేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఏం చేయాలంటే పూజ పూర్తయ్యాక ఈ మిరియాల మూట అంతా కాలిపోతుంది. ఇక ఈ తమలపాకుల్ని ఎవ్వరు తొక్కని చోట లేదా మొక్కల మొదట్లో వేసేయాలన్నమాట. ఈ శనివారం సాయంత్రం ఈ చిన్న పరిహారం చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక వీడియోతో మనం తిరిగి కలుసుకుందాం.